ఏనుగు సర్పము, హస్తి సర్పం యొక్క పూజ. ఇలా దెబ్బ ఉంటే బునికి శిలువొచ్చెయ్యం బునియోష శిలువొచ్చెయ్య రాజపుత్రి నీ ధనువు నీ ధనువు శిలువొచ్చెయ్యంబు పురదాహ రతీకృత రత్నగర్భ నీ మనమునకు ఈ శిలా సకలం మండల మెట్లు ప్రియంబు చేసే నే మనగలనా వాడ నిన్ను వ్రతహానియనొచ్చు దురాత్ముడుండగన్. చూసారా ఎంత బాగా చేస్తున్నారా? అంటే నీ నివాసం చూస్తే పర్వతం, నీ భార్య రాజపుత్రి, నీ భార్య పర్వత రాజపుత్రి, నీ ధనస్సు పర్వతము, నీకు ఇటు రాతి మొక్కలు ఎట్లు ప్రీతి కలిగించాయ్యా అంటే ప్రీతి కలిగింపలేని ఏ భక్తుడు తాత్పర్యం అన్నమాట. ప్రీతి కలిగిస్తే కారణం లేకుండానే కార్యోత్పత్తి చెప్పినట్లు అవును. కానీ వర్ణశరీరం దుర్మాత్మని తప్పు, వాడు చేసిన తప్పు. శివుని ఏమీ అంజాలని పలుకుతే శివునకు శిలా పూజ అట్లా ప్రీతి లేనిటయే భక్తుల విశేషార్థము. శిలోచ్చయం అతి మారుతస్య అని శిలోచ్చయం. ఆ శిలోచ్చయం రాజు హిమవంతుడు పార్వతరాజుకు రాజు కదా. శైలానాం హిమవంతంచ నదీనాంచ సాగరం గంధర్వాణాం అధిపతిం చక్రే చిత్రరథం విధిరాని బ్రహ్మాండ పురాణం. రథీకృతం రత్నగర్భం. ఇలా చూసుకుంటేనే ఇక్కడ బునికి ఉండు అని ధాతు ఇకీ వచ్చింది. ఇకీ వర్ణంబు పరంబు ఉన్నప్పుడు నుండునకును ధాతువునకును ఉను ఈకి వచ్చి ఉనికి అనే పదం వచ్చింది. ఇది అని ఉత్పత్తి చెప్పాలి. ఉని ఈకి ఉండికి ఈకి వచ్చిందని. పోనీనేటికినా ఇంకా తర్వాత పోనీనేటికి పోయే కడు దుర్బుద్ధిన్ వారి విచారింపవే ఎలా నిత్యంబున్ ఈశ్వరుని కొల్చు వేళంకాక రేపాడి రాగా పోనీ నేటికి నాయ పోయే నేటికి ఎలా వెళ్ళిపోయింది. దుర్బుద్ధిని విచారింపన్ ఎలా నిత్యంబు ఈశ్వరి గొలుచు వేళంగా కరేపాడి రాగా అత్యావ్రత హంతకన్నది భాగ్యం వివేకింప వాడి నేనొకనొక జాడబోయేదను లేదా జీవం ఇంకేటికి అనుకుంది. ఈ దిన అలా జరిగిపోయింది. ఆ దుష్టబుద్ధిని కూర్చి ఎందుకు ఆలోచించడం? వివేచన చేస్తే రేపు మళ్ళీ శివుడు వస్తాడు కదా, ప్రతిదినం వస్తాడు కదా. రేపు వచ్చే టైం కంటే ముందు నేను ప్రాతకాలం వచ్చి వ్రతభంగం చేయవాడిని చూస్తా కనుగొంటా. అదే నా అదృష్టం అవుతుంది. వాడు సమర్థుడు అయితే వాడు కనుగొన్న అదృష్టమే అవుతుంది. వాడు సమర్థుడైనగా పూజా విధానం నందు వాడు ప్రవర్తించడే లేదా నేను సమర్థుడే నా పూజా విధానం నందు నేను ప్రవర్తించడే లేదా జరగలేను. ఎవరి మీద చూద్దాం. సమర్థుడైన వాడ పూజా విధానం నిర్విఘ్నముగా సాగించుకోలేనిచో ఇంకా జీవధారణ వ్యర్థం అని ఏనుగు తలచింది. ఎందుకు ఈ బతుకు అనుకోండి. అలా ఈ విధంగా వీరశైవ సంప్రదాయం ప్రాణలింగం. ఆడ ఏనుగుల వెంటవంటి పోకుండా ఉపశమింపని మదన తాపం శమింపగా తొండము నీరు మిక్కురముగా జలుకొనకుండా ఉపశమించి ఎండా వేడి ఉపశమింపగా సరోవరం ప్రవేశించి ప్రశస్తములైన తోళ్లను భక్షింపగా ఉపశమించిన ఆకటి మంటలను ఉపశమింపగా పడుచు వయస్సు గల సింహపు పిల్లులు గర్జింపగా పుట్టిన వెరవేకి ఏనడి అగ్నిచే వ్యథనందునట మగ్నమగుటకు ఉన్ముఖము కాకుండా ఎట్టి తాపములు తన విషయమున ప్రభావము చూపలేక పూర్తిగా తొలగా ప్రాణలింగము యొక్క పూజకు విఘ్నముకు కలుగుటకు వలన పుట్టిన చిత్తాజ్వరమును నన్ను వశపరుచుకున్నది అని ఏనుగు తలపోసింది. ప్రాణలింగము వీరశైవ సాంప్రదాయ సిద్ధ పదం. గురువు శిష్యుని శిరమునందున్న కళను ఆకర్షించి శివలింగమును ప్రతిష్ఠించి అందుండమని శివుని ప్రార్థించి వసగును. దాని ప్రాణప్రదముగా భరింపుమనియు ప్రమాదవశమున ఆ శివలింగము కంఠము నుండి పోయినచో ప్రాణత్యాగము చేయదు అని బోధించును. అలా గురువిచ్చిన శివలింగము ప్రాణలింగం అనబడును. అటు ప్రాణలింగధారి ప్రాణలింగి అనబడును. అంటే అత్యంబ సూక్ష్మమై సకల దిక్కులను పరమ సత్కళమున్నే భరతమయ్యునికి అరయ శిష్యుని శిరం వందున్న కళలను కానీ గురుమూర్తి ఆకర్షించి లింగముని అందు మంత్రోత్తంబుగా పఠించి ఆ లింగము శిష్య హస్తంబుజమున కీలించి ఆ లింగమును శిష్య హస్తాంబుజమున
కీలించి నీవిందు కృతోపకృతుండు మన దేవు ప్రార్థించి అతని కర్పించి వినయస్థుడగు శిష్యుని వీక్షించి నీకు ప్రాణలింగం ఇతండు భావించి ఎప్పుడు ప్రాణపదముగా భరింపుచుండు ధరింపుము ఏ ప్రమాదము లేక ఉండ ధరింపగా ప్రమాదం వచ్చినేని పరిత్యాగం ప్రాణపరిత్యాగం బుసుము ప్రాణలింగుని వదిలపడక అని బసవపురాణాల పీఠికలో రాశారు. అలా ఇక్కడ కూడా ఏనుగు ప్రాణలింగ లక్ష్మం సూచించబడింది. ఈ లింగం పోతే ప్రాణలింగం కూడా ప్రాణత్యం ఉంది కదా. కారణము శివలింగ పూజకు అంతరాయం కలుగుటని ఊహించుకుంది. ఇలా ఏనుగు పూజకు అంతరాయం కలుగుతుంది. అది ప్రాణము అర్పించవలసింది. ఇద్దరు కూడా ప్రాణలింగ శబ్దం అనుసరించి గ్రహింపదు. ఇద్దరు కూడా ప్రాణంలో సర్పమాల కాళమాల అనుకుని ఇది అలాగే ఇద్దరు అలా అనుకున్నాను. ఏమి సేయుదని ఆత్మశీవమునకు పోయి తనలోన తలపోత భృంగుడయ్యే ఎప్పుడు పడమటి కొండపై దిక్కుబాడెప్పుడు దించునే పోదునెప్పుడు అనుకున్నా. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లారుతుంది. నా ప్రాణలింగం యొక్క పూజకి విఘ్నం కావడం వలన పుట్టిన చింతాచరము నన్ను వశపరుచుకున్నది. ఏం చేస్తాను? తనే ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, ఎప్పుడు తెల్లారుతుంది సూర్యుడు, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, ఎప్పుడు చంద్రుడు మడితే ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వెళ్తాను మనసులోన ఆలోచనతో ఉండిపోయింది. ఎప్పుడు పడమటి దిక్కున భావనలు వస్తాయి. తహా తెలుపు నిత్యాలు శబ్దము అని చెప్పి ఈ విధంగా పడుమర అవ్యుత్పత్తంబులకు స్వరభేదము రూపాంతములకు కొన్నిడలు యథాప్రయోగముగా గ్రాహ్యములు మొత్తం ప్రకరణంలో శబ్దపలం ఇలా తెల్లవాళ్ళు అనిసినమాట.